బాగా లావుగా ఉండి ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో వాళ్ళు బరువు తగ్గించుకునే క్రమంలో వాళ్ళకు ఎలాంటి అవగాహన లేకుండా సడన్గా ఫుడ్ మానేసి సడన్గా ఏదో చేసేసి వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా తెచ్చుకుంటున్నారనమాట. సో ఫుడ్ని తక్కువగా చేస్తూ యోగాసనాల్లో కొన్ని యోగాసనాలు వేస్తూ ఆ బరువుని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం. బరువుని తగ్గించుకునే క్రమంలో కొన్ని యోగాసనాలు ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం. సో అందులో కొన్ని ఆసనాలని ఈరోజు మనం చూడబోతున్నాం. అందులో మొదటిగా ధనురాసనం. సో ఈ ధనురాసనం ఎలా వేద్దాము, వేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఓకే, ముందుగా మనం ఈ వజ్రాసనంలో కూర్చున్న తర్వాత అలా స్లోగా బెండ్ అవుతూ అలా బోర్లో పడుకున్న తర్వాత ఈ రెండు చేతులు అయితే ఏవైతే ఉన్నాయో ఈ రెండు కాళ్ళని ఇలా లాక్ చేస్తూ మన తలని, ఛాతీని అండ్ ఈ తొడల్ని ఒక్కసారిగా ఇలా గాల్లో ఉంచాలన్నమాట. మనకి పొట్ట ఆధారం చేసుకుంటూ బాడీని ఇలా గాల్లో లేపే విధంగా ప్రయత్నం చేయాలి. సో ఇలా చేయడం వల్ల మనకి తొడలు అండ్ ఈ చేతులు అండ్ చెస్ట్ భాగంలో ఉండే కొవ్వు కరగడానికి ఈ ఆసనం బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇలా ఈ ఆసనంలో ఒక 30 సెకండ్స్, అంటే 30 సెకండ్స్ ఉండకపోయినా ఒక 10 సెకండ్స్ వరకు అయితే ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇన్ కేస్ పెయిన్ అనిపిస్తే ఇలా రిలాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5 సెకండ్స్ తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఈ యోగాసనంలో రావాలి. ఈ హెడ్ అనేది ఇలా అప్ చేస్తూ ఆకాశం వైపే చూసేలా ఉండాలి. సో మళ్ళీ పెయిన్ అనిపించిందా కొంచెం రిలాక్స్ అయిపోండి. మళ్ళీ ఇలా ఒక 30 సెకండ్స్ 30 సెకండ్ల వరకు ఈ యోగాసనాన్ని మీరు అభ్యసిస్తే మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట. సో చేసిన తర్వాత మకరాసనంలో రిలాక్స్ అవ్వచ్చు. మకరాసనం మీన్స్ ఒక చేయి పైన ఒకటి పెడుతూ మన నుదుటిని ఇలా ఈ పొజిషన్లో తీసుకొని ఒక 10 సెకండ్స్ వరకు రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఈ బరువు తగ్గించుకునే క్రమంలో ఇంకొక ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం, అదే నౌకాసనం. సో ఈ నౌకాసనం ఎలా వేద్దాము, వేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయని ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ముందుగా ఈ దండాసనం పొజిషన్కి వచ్చిన తర్వాత అలా వెళ్ళకిలా పడుకొని మనకి ఈ రెండు కాళ్ళు అలా గాల్లో లేపుతూ మన బాడీని, చేతుల్ని ఇలా నౌక అంటే ఒక పడవ ఏ విధమైన ఆకారంలో ఉంటుందో ఆ విధమైన ఆకారంలో మన బాడీని తీసుకొస్తే ఈ నౌకాసనం అనేది ఉంటుందన్నమాట. సో దీనివల్ల మనకి పొట్ట పైన అండ్ షోల్డర్స్ అండ్ ఈ వీటి మధ్యన ఉండే కొవ్వు అనేది ఈజీగా కరగడానికి మనకు యూజ్ అవుతుంది అనమాట. సో ఈ ఆసనంలో ఒక 30 సెకండ్ల వరకు ఉండగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి. సో ఇది ఉండలేను ఇంకా చాలు అనుకున్నప్పుడు మళ్ళీ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ యాస్టిక్ పొజిషన్లో తీసుకొని రండి. మనం శ్వాస ఎప్పుడైనా సరే నోటితో కాకుండా ముక్కుతో తీసుకుంటే మనకి లంగ్స్ కూడా మంచి బెటర్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇలా ఒక 30 సెకండ్స్ వరకు ఉండగలిగితే మనకి కొవ్వు కరిగి కొంచెం నాజూకైన అందం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకొక ఆసనం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం, అదే పశ్చిమోత్తాసనం. సో ఈ పశ్చిమోత్తాసనం ఎలా వేద్దాం, వేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం పశ్చిమోత్తాసనం ఎలా వేద్దాం అనేది ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. ముందుగా ఈ దండాసనం పొజిషన్కి వచ్చిన తర్వాత రెండు చేతులు ఇలా గాల్లో లేపి మనం వెన్నుముకని ఫస్ట్ బెండ్ చేయాలన్నమాట. చాలా మంది తెలియకుండా ఏం చేస్తారంటే చెస్ట్ని బెండ్ చేస్తున్నారు. సో ఈ చెస్ట్ని బెండ్ చేయడం వల్ల ఇంతవరకే బెండ్ అవుతుంది. సో మనం వెన్నుముకని బెండ్ చేస్తూ చెస్ట్ని బెండ్ చేస్తే ఈజీగా బెండ్ అవుతుంది అనమాట మన బాడీ. సో చెస్ట్ ఫస్ట్ నడుము, తర్వాత చెస్ట్, ఇలా మనం ఒక 30 సెకండ్స్ ఉండగలిగితే మనకి ఈ పొజిషన్లో ఉండే నరాలన్నీ సాగదీయబడతాయి. సో ఇక్కడ నడుము దగ్గర ఉండే కొవ్వు అనేది కూడా ఈజీగా కరుగుతుంది అనమాట. సో ఈ భుజాల పైన ఉండేది కూడా మనకి ఈజీగా కరగడానికి యూజ్ అవుతుంది.
సో చాలామంది ఇది పట్టుకోవడానికి కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ముందుగా వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది ఇలా ఉంటారు కదా, అలా కాకుండా స్ట్రైట్గా ఉంచి ఫస్ట్ నడువును బెండ్ చేసి ఆ తర్వాత చెస్ట్ని బెండ్ చేస్తే ఈజీగా ఈ పొజిషన్కి రావచ్చు అనమాట. ఇలా ఒక 30 సెకండ్ వరకు మనం ఉండగలిగితే ఈ పొజిషన్లో మనకి చాలా బెటర్మెంట్ ఉంటుంది అనమాట. సో కొవ్వు కరగడానికి ఈ ఆసనం చాలా మంచి ఆసనం అనమాట. ఇంకొక ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం, అదే సేతుమాందాసనం. ఆ సేతుమాందాసనం ఎలా వేద్దామో, వేస్తే ఎలాంటి బెటర్మెంట్ ఉంటాయో ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఇలా బోర్లా పడుకున్న తర్వాత 2 కాళ్ళని అలా మడవాలి. సో మడిచిన తర్వాత ఈ రెండు చేతుల్ని ఈ యాంకిల్స్ని ఇలా టచ్ చేస్తూ పట్టుకొని నెమ్మదిగా మన నడుముని అలా గాల్లో లేపాలి. మన గడ్డము చెస్ట్ తగిలే విధంగా మన బాడీని అప్ చేయాలన్నమాట, పైకి లేపాలి. సో ఇలా లేపడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఈ కాళ్ళలో ఉండే కొవ్వు అండ్ వీక్ గా ఉండే నరాలు కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇలా లేపడం వల్ల బ్యాక్ బోన్ స్ట్రాంగ్ అవుతుంది, నరాలు కూడా స్ట్రాంగ్ అవుతాయి, ఉన్న కొవ్వు కూడా కరగడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది ఈ ఆసనం. సో ఇలా ఒక 30 సెకండ్ వరకు ఉండగలిగితే మనకి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే స్లోగా డౌన్ చేయాలి, మళ్ళీ ఒక 10 సెకండ్ గ్యాప్ తీసుకొని, ఒక 5 సెకండ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ అలా అప్ చేయాలి. ఇలా అప్ అండ్ డౌన్స్ ఒక 20 టైమ్స్ చేస్తే మనకి ఇంకా బెటర్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. కొంతమంది కుదిరితే ఇంకా అంటే బాగా చేయాలి, ఇంకా దీని మీద బాగా ఇంపాక్ట్ ఉండాలి, తొందరగా నాకు మంచి ఫలితాలు రావాలి అంటే ఇలా తోస్ ఉంటాయి కదా, సో ఈ మునివేళ్ల పైన మన బాడీని అప్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ అనమాట, ఇందులో బాగా పెయిన్స్ ఉంటాయి. మన బాడీని లేపగలిగితే ఇంకా బెటర్మెంట్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట మనకి. సో మనం బరువు తగ్గించుకునే క్రమంలో ఈరోజు ఇంకొక ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం, అదే భుజంగాసనం. సో ఈ భుజంగాసనం ఎలా వేద్దాము, వేస్తే ఎలాంటి బెటర్మెంట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ కొవ్వు కరుగుతుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో ముందుగా మనం బోర్లా పడుకుందాం. సో ఈ బోర్లా పడుకున్న తర్వాత ఈ కాళ్ళు అనేవి, యాంకిల్స్ అనేవి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. సో ఇలాంటి ఈ పొజిషన్ కాకుండా పూర్తిగా ఇలా నరాలను సాగదీస్తూ ఆ మునివేళ్ళని కూడా నేలపై ఆనించి 2 చేతుల్ని మన బాడీకి ఇరుపక్కల పెట్టుకున్న తర్వాత అలా తలని, చెస్ట్ని అలా నెమ్మదిగా గాల్లో లేపాలి. సో మనకి ఈ బొడ్డు భాగం అనేది మాత్రమే మనకి నేలపై ఆనే విధంగా చూసుకోవాలి. చెస్ట్, పొట్ట 2 అనేవి గాల్లో లేపిన తర్వాత మన తల ఆకాశం వైపు చూసేలా ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకి బ్యాక్ ఏదైతే ఉందో, బ్యాక్ ఇటుపక్క అటుపక్క ఉండే కొవ్వు అండ్ భుజాలు స్ట్రాంగ్ అవుతాయి. సో పొట్ట సాగదీయబడుతుంది, ఆ పొట్ట దగ్గర ఉండే కండరాలు స్ట్రాంగ్ అవుతాయి. సో ఉండడం వల్ల, ఇలా సాగడం వల్ల అక్కడ ఉండే కొవ్వు కడగడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ పొజిషన్లో కొంచెం ఒక 30 సెకండ్స్ వరకు మనం ఉండగలిగితే ఇందులో మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట మనకి. ఈ శ్వాస అనేది కూడా నార్మల్గా ముక్కుతోనే తీసుకోవాలి. సో పెయిన్ అనిపించిందా, కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అలా ఒక 5 సెకండ్స్ రిలాక్స్ ఈ పొజిషన్లో పడుకొని మళ్ళీ అలా నెమ్మదిగా బాడీని యాస్టేజ్గా ఈ ఆసనంలో తీసుకొని రావచ్చు. సో ఇలా అప్ అండ్ డౌన్స్ ఒక 10 టైమ్స్ చేసినా మనకి మంచి ఫలితాలు ఉంటాయి. సో రిలాక్స్ అయ్యే విధం కూడా చాలా స్లోగా ఉండాలి. ఇది కూడా మనం మకరాసనంలో మనం రిలాక్స్ అయ్యే విధానంలో మకరాసనంలో
రిలాక్స్ అయితే ఇంకా బెటర్మెంట్ ఉంటుంది అన్నమాట. శ్వాస కూడా ముక్కుతో తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బరువు తగ్గించుకునే క్రమంలో కొన్ని యోగాసనాలు చూసాం కదా. ఇది మీరు రెగ్యులర్గా మీ దినచర్యలో భాగంగా దీన్ని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అంటే అరగంటలో మీరు ఈ 5 ఆసనాలు చేయగలిగితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మీరు బరువు తగ్గించుకునే క్రమంలో ఎలాంటి అనారోగ్యం పాలు కాకుండా ఈ యోగాసనాల్లో ఈ ఆసనాలు కనుక మీరు డైలీ పాటిస్తే ఖచ్చితంగా మీరు బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట.